చాలా మంది అసలు ఈ ఎంసెట్ ఎగ్జామ్ వదిలేశారనమాట. లైక్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి, ఎన్నో కానీ మార్క్స్ వచ్చాయి, ఏముందిలే ఎంసెట్లో ఏదో కాలేజ్ వచ్చేస్తుంది, ఏముందిలే అనే టైప్లో ఉన్నారనమాట. అలాగే కొంతమంది అయితే ఎంసెట్ మీద ఇంట్రెస్ట్ పోయింది. ఎలా అంటే లైక్ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు, ఏదో ర్యాండమ్గా ఒక యూనిట్ అలా స్టార్ట్ చేశారు, ఏమి రాక వదిలేశారనమాట. ఒకసారి మీరు ఆలోచించండి, లాస్ట్ 1 వీక్లో ఎన్ని అవర్స్ స్పెండ్ చేశారు ఎంసెట్ ప్రిపరేషన్కి, అలాగే ఎన్ని టాపిక్స్ నేర్చుకున్నారు అని. సో ఇక్కడ చాలా మందికి ప్రాబ్లం అయ్యేది బుక్స్ లేక, రీసోర్సెస్ లేక కాదు, కరెక్ట్ ప్లాన్లో ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తెలియక అనమాట. లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్లో, ఇదే టైంలో మా దగ్గరకు ఒక స్టూడెంట్ వచ్చాడు అనమాట. లైక్ ఎంసెట్ మీద హోప్స్ ఫుల్గా కోల్పోయాడు, అసలు ఎంసెట్లో సీట్ వస్తుందా రాదా అనే సిచ్యువేషన్లో ఉన్నాడు అనమాట. సో మేము తనకి పర్ఫెక్ట్ ప్లాన్తో హెల్ప్ చేసి తనకి 7K ర్యాంక్ వచ్చేలాగా హెల్ప్ చేసాం. నేను ఆల్రెడీ ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటా, మీరు ఏ కాలేజీలో జాయిన్ అవుతారు అనేది ఖచ్చితంగా మ్యాటర్ అవుతుంది మీ ప్లేస్మెంట్స్కి కానీ మీ ఫ్యూచర్కి కానీ. సో మీకు ఎంసెట్కి ఐ థింక్ నియర్లీ ఒక 15 to 20 డేస్ టైం ఉంది, కాబట్టి మనం ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ అయితే గెయిన్ చేయగలగచ్చు. సో ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు చూడండి, మీకు ఒక బోనస్ ఉండబోతుంది. అలాగే మీరు ఎంసెట్లో 460 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్తో మాట్లాడే ఛాన్స్ కూడా ఉండబోతుంది. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. ఆల్రెడీ ఐపీ రిజల్ట్స్ వచ్చాయి కాబట్టి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆల్రెడీ మీరు అందరూ ఎంసెట్ కోసం ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మీరు ఎంసెట్లో అసలు ఎంత ర్యాంక్ టార్గెట్ పెట్టుకున్నారు, అసలు ఏ కాలేజ్కి ఏం చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలాగే ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసి ఇక్కడ హైప్ అని ఉంటుంది అనమాట, ఈ హైప్ అనేది క్లిక్ చేయండి. ఎందుకంటే వీడియో కొత్త వారికి రికమెండ్ అవుతుంది. చాలా మంది ప్రాపర్ ప్లాన్ లేకే సఫర్ అవుతున్నారు కాబట్టి ఈ వీడియో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఈ హైప్ క్లిక్ చేయడం అసలు మర్చిపోకండి. నేను ప్రీవియస్ గా లైక్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను అనమాట. లైక్ చాలా మంది చాలా కష్టపడుతూ ఉంటారు ఈ ఎంసెట్ కోసం, చాలా హవర్స్ ప్రాక్టీస్ చేస్తారు, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తారు, మాక్ టెస్ట్లు రాస్తారు, బట్ వాళ్ళకి లాస్ట్ కి అంత మంచి ర్యాంక్ రాదనమాట. ఎందుకంటే వాళ్ళు ర్యాండమ్ గా ఎలా పడితే అలా ప్రిపేర్ అవుతూ ఉంటారు, ఒక డైరెక్షన్ ఉండకపోవడం వల్ల చాలా మంది ఇలా ఫెయిల్ అవుతున్నారు అనమాట. సో అలాగే ఇంకొంతమందిని చూశాను, వాళ్ళు ఏంటంటే కొంచెం లైట్ గానే కష్టపడతారు, బట్ వాళ్ళు ఒక ప్రాపర్ ప్లాన్ తో ప్రిపేర్ అవుతారు అనమాట. అలాంటి వాళ్ళకి చాలా మంచి స్కోర్స్ వచ్చాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మేము ఫైండ్ చేసి ఎలా అయినా ఎంసెట్ స్టూడెంట్కి మంచి ర్యాంక్ తెప్పియాలి అనే టార్గెట్తో మేము ఒక వెబ్సైట్ అయితే బిల్డ్ చేసాం అనమాట, ర్యాంక్ హ్యాండ్స్ అని. సో దీంట్లో అయితే మెయిన్గా మీకు మాక్ టెస్ట్లు ఉంటాయి అనమాట. మళ్ళీ రొటీన్ అయిపోతుంది, ఏంది ప్రతి ఒక్కరు మాక్ టెస్ట్లు అంటున్నారు అనే పాయింట్లు అయితే ఉండకండి. ఒకసారి మీరే ఆలోచించండి, చాలా రీల్స్లో ఆర్ చాలా లాంగ్ వీడియోస్లో చూసుంటారు మీరు మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ అవ్వండి అని. మీరు అసలు ఎన్ని మాక్ టెస్ట్లు ప్రాక్టీస్ అయ్యి ఉంటారు లాస్ట్ 1 వీక్ నుంచి? ఒకసారి మీరే ఆలోచించుకోండి. మీకు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి చాలా హెల్ప్ అవుతాయి మీ స్కోర్ని ఇంక్రీజ్ చేయడానికి, టైం మేనేజ్ చేయడానికి, మీరు ఎక్కడ వీక్గా ఉన్నారని తెలుసుకోవడానికి. అందుకనే మేము ఈ వెబ్సైట్లో మోర్ దెన్ 40+ మాక్ టెస్ట్లు అనేవి పెట్టామన్నమాట. సో మీకు ఈ వెబ్సైట్లో మాక్ టెస్ట్ అనేది సేమ్ ఎంసెట్ ఎగ్జామ్లో ఎలా జరుగుతుందో ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అనమాట. 160 క్వశ్చన్స్ ఉంటాయి, 180 మినిట్స్ టైమర్ కూడా ఉంటుంది. టైం అయిపోయినమ్మటే ఎగ్జామ్ ఎండ్ అయిపోద్ది అనమాట. అలాగే మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ రిలేటెడ్గా మీకు క్వశ్చన్స్ ఉంటాయి 160. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్డ్గా అనాలిసిస్ వస్తుంది అనమాట, చాప్టర్ వైజ్గా కూడా వస్తుంది అనమాట. సపోజ్ మ్యాథమెటిక్స్లో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ ఉంది, అసలు మాక్ టెస్ట్లో దాని రిలేటెడ్గా క్వశ్చన్స్ వచ్చాయా, ఎన్ని వచ్చాయి, అండ్ నువ్వు ఎన్ని కరెక్ట్ పెట్టావు అనేది కూడా వస్తుంది. దాన్ని బట్టి నువ్వు ప్రిపేర్ అయిన చాప్టర్లో నువ్వు కరెక్ట్గా క్వశ్చన్ సాల్వ్ చేయగలుగుతున్నావా లేదా అనేది మీకు క్లియర్గా అర్థమైపోద్ది. అలాగే ఒకవేళ అది రాంగ్ అయింది నువ్వు పెట్టింది, అసలు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా చూసుకోవచ్చు అనమాట మన వెబ్సైట్లో. సో అలాగే మీరు ఏదైనా కొత్త చాప్టర్ ప్రిపేర్ అవ్వాలంటే దాని రిలేటెడ్గా ఫార్ములాస్ ఉంటాయి, ఫార్ములాస్ చెక్ చేసుకోవచ్చు మన వెబ్సైట్లో. అండ్ అలాగే ఫౌండేషన్ లెవెల్ అని ఉంటుంది అనమాట, ఇది మీ బేసిక్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఉంటుంది. అలాగే నెక్స్ట్ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 మీకు లెర్నింగ్ స్టేజ్లో యూజ్ అవుతాయి. ఆ 3 అయిపోయిన తర్వాత మీరు ఈ మాక్ టెస్ట్ల ఫేజ్లోకి వచ్చి మాక్ టెస్ట్లు అయితే ప్రాక్టీస్ చేయండి. సో ఆల్రెడీ మన వెబ్సైట్ని చాలా మంది స్టూడెంట్స్ యూస్ చేస్తున్నారు. ఒకసారి మీరు చెక్ చేయాలంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. బట్ ఇదైతే 99 అయితే పెట్టాల్సి వచ్చింది, తప్పలేదు. యాక్చువల్గా ఇదంతా మేము ముందు ఫ్రీగానే ప్లాన్ చేసాం, బట్ మొత్తం చేసిన తర్వాత ఏమైందంటే మాకు డెవలప్మెంట్ కానీ, సర్వర్ కానీ, డొమైన్ కానీ ఇలా చాలా కాస్ట్ అయిందనమాట. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉండేసరికి మినిమం ప్రైస్ 99 అయితే పెట్టాల్సి వచ్చింది. హోప్ మీకు ఈ 99 అనేది అంత పెద్ద అమౌంట్ కాకపోవచ్చు అనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే మీకు ఈ ఎంసెట్ ఎగ్జామ్ ఒక్కటి మీ కాలేజ్ని, అలాగే మీ ప్లేస్మెంట్స్ని, కొంచెం మీ ఫ్యూచర్ని కూడా ఎఫెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీ మీద మీరు ఈ 99 ఇన్వెస్ట్ చేసుకోవడం అంత మ్యాటర్ కాదు అనేది నా ఒపీనియన్. ఆల్రెడీ చెప్పా కదా, చాలా మంది స్టూడెంట్స్ తీసుకున్నారు, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ మందే తీసుకున్నారు. అలాగే మీరు భయపడాల్సిన అంత అవసరం లేదు, ఎందుకంటే మేమే బిల్డ్ చేసాం కాబట్టి మీకు 100% వాల్యూ అయితే ప్రొవైడ్ చేస్తాము. ఈ ప్రీమియం ప్యాక్ తీసుకున్న స్టూడెంట్స్కి మనం ఇంకా వాల్యూ ప్రొవైడ్ చేయాలని 2 లైవ్ గైడెన్స్ సెషన్స్ అయితే ప్లాన్ చేసాం అనమాట. ఒకటేమో ఎంసెట్ ఎగ్జామ్ ముందు ఉంటుంది, ఒకటేమో ఎంసెట్ ఎగ్జామ్కి తర్వాత ఉంటుంది అనమాట. ఎంసెట్ ఎగ్జామ్కి ముందుండేది ఈ మంత్ April 25th సండే రోజు ఈవినింగ్ 7:30కి ఉండబోతుంది అనమాట. ఆల్రెడీ చాలా మంది ప్రీవియస్గా తీసుకున్నారు. ప్రీవియస్ వీడియోస్లో ఎక్కడ టైం చెప్పలేదు అనమాట, ఈ వీడియోలోనే టైం చెప్తున్నాను. సో
వెబ్సైట్ లో ఆల్రెడీ తీసుకున్న వాళ్ళందరికీ వెబ్సైట్ లో లింక్ అక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. వెబ్సైట్ లో మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 7:30 అప్పుడు ఇక్కడికి వచ్చి మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్ గా లైవ్ సెషన్ లోకి వచ్చేస్తారు. ఈ లైవ్ సెషన్ లో మనతో పాటు ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతున్నారు అనమాట. లైక్ చరణ్ అయితే జాయిన్ అవుతున్నాడు. హీ సెక్యూర్డ్ 460 ర్యాంక్ ఇన్ ఎంసెట్ అనమాట. సో మీరు తనతో కూడా మాట్లాడే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే 460 ర్యాంక్ అంటే ఎంసెట్ లో చాలా మంచి ర్యాంక్ అనమాట. సో మీరు తన దగ్గర నుంచి గైడెన్స్ తీసుకోవచ్చు. తను ఎలా ప్రిపేర్ అయ్యారు ఏంటనేసి తను చెప్తాడు. అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నా మీరు తను అడిగి తెలుసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఈ లైవ్ సెషన్ కూడా హెల్ప్ అవుతుంది. ఆల్రెడీ ప్రీమియం ప్యాక్ తీసుకున్న వాళ్ళకి మేము మెయిల్స్ పెడుతూ ఉన్నాం. ఒకసారి మెయిల్స్ కూడా చెక్ చేయండి. మీకు ఇంకా ఈ వెబ్సైట్ గురించి క్లారిటీ రాకపోతే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ తో ఒక వీడియో చేసామన్నమాట. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తా, చెక్ చేయండి. వెబ్సైట్ ఎలా ఉంటది ఏంటనేది తెలియాలి కాబట్టి కొన్ని లిమిటెడ్ ఫీచర్స్ అయితే ఫ్రీగా ఇచ్చాం అనమాట. అసలు వెబ్సైట్ ఎలా ఉంటది ఏందని జస్ట్ ఒక ఐడియా కోసం ఉంటది అది. మీరు అవి చెక్ చేసి మీకు నచ్చితేనే ఈ ప్రీమియం ప్లాన్ కి అప్డేట్ అవ్వచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో మీకు ఈ వెబ్సైట్ రిలేటెడ్ గా డౌట్స్ ఉంటే మెయిల్ అండ్ వాట్సాప్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి అయినా నన్ను రీచ్ అవ్వచ్చు. మన ఛానల్లో ఇంకా ఎంసెట్ రిలేటెడ్ గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాము. మీరు ఇంకా చెక్ చేయకపోతే ఖచ్చితంగా చెక్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.